సరే అలాగొచ్చి ఈ 400 మంది నోట్లో కూర్చుందిరా, పోతే చేస్తారు, నా మాటిని వెనక్కి తిరగండి అన్నాడు. వింటారా? సిద్కియా ఈ మాట అన్న తర్వాత ఆ దెబ్బతిని మీకాయ ఆ మాట పలికి వెళ్ళిపోతాడు. అప్పుడు అహాబుకు డౌట్ వచ్చింది, ఇంత ఖచ్చితంగా చెప్పిపోయాడేంది, కొంపదీసి నాకేమన్నా మూడిద్దా అని. వాడేం చేస్తాడు తెలుసా? రాజు వేషం తీసేసి సామాన్యుడి వేషం ధరించుకుంటాడు. అంటే గుండెల్లో భయం ఉంది, మొత్తానికి నాకేదో మూడిందని చెప్పిపోయాడు, కొంపదీసి జరిగిందా జరుగును, దేవుడే స్కెచ్ గీశాడని తెలిసింది, ఆ స్కెచ్ నుంచి తప్పించుకుందాం. చూడండి, దేవుడు గీసిన స్కెచ్ని తప్పించుకునే దమ్ ఎవడికన్నా ఉందా? అందరూ చెప్పాలి, దేవుడు గీసిన స్కెచ్ తప్పించుకునే దమ్ ఎవరికైనా ఉందా? నో, అంత సీన్ ఎవరికి లేదు. అహాబు గెటప్ మార్చుకుని యుద్ధ భూమికి వెళ్తాడు. ఇప్పుడు 2 రథాలు ఉంటాయి. ఒక రథంలోనేమో రాజుగా యెహోషాపాతు కనపడతాడు, ఒక రథం మీదేమో రాజే గాని సామాన్యుడిలాగా ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రామోత్ గిలాదు వాళ్ళు మొత్తం కలిసి యెహోషాపాతే మెయిన్ రాజు అనుకుని ఇతను వెంట పడతారు. వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు, మనం ఎవరిని టార్గెట్ చేయొద్దు, రాజునే టార్గెట్ చేయాలి. అందరు కలిసి ఎవరెంబడి పడతారు? యెహోషాపాతు. ఎందుకు? పుణ్యానికి పోయినోడు, పిలిస్తే పోయినోడు. అందరు అతను సరౌండ్ చేస్తుంటే, ఓ నాకు మూడింది నాయను అనుకుంటా, ఓ అని కేకలేసుకుంటా దేవా ఎత్తుతాడు. అప్పుడు గుర్తొస్తుంది మీకాయ చెప్పిన మాట, అరే దైవజనుడు ముందే చెప్పాడే, అరే దైవజనుడు ముందే చెప్పాడు, అయ్యో వినకుండా వచ్చాము. అనుకున్నట్లే జరిగింది, శత్రువులు మమ్మల్ని అటాక్ చేస్తున్నారని కేకలు పెట్టి పరిగెత్తుతాడు. తర్వాత ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా? ఈ యుద్ధం స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంటది. ఒకడు గురి చూడకయే విసురుతాడు బాణాన్ని, అది నేరుగా వెళ్ళి అహాబు గుండెల్లో గుచ్చుకుంటది. గురి చూడకుండా వదిలిన బాణం వెళ్ళి ఇతనికి ఎలా గుచ్చుకుందంటే దాన్ని అలా డ్రైవ్ చేయగలడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, అలా డ్రైవ్ చేయగలడు. గుచ్చుకుంది, అవుట్.